నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఖచ్చితంగా శ్రావణ మాసం అంటే సోమవారాలు, శ్రావణ సోమవార వ్రతం అనేది ఖచ్చితంగా చాలామంది చేస్తూ ఉంటారు. 16 సోమవారాలు చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి కామ్యార్థం ఈ శ్రావణ సోమవారం వ్రతం చేస్తూ ఉంటారు? ఎవరెవరు చేసుకోవచ్చు, అసలు ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్తారా? చెప్తానమ్మా. ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు కదా, కాబట్టి ఆయనకి ఇచ్చేటటువంటిది ఏమి లేదు, అభిషేకం చేసుకోమంటారు. అది ఎట్లా అంటే పుట్టమన్నుతో తెచ్చినటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన దగ్గర స్ఫటికలింగం ఉండొచ్చా, బంగారు లింగం ఉండొచ్చా, వెండి లింగం ఉండొచ్చా, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ 16 సోమవారాల వ్రతం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు మటుకు పుట్టమన్నుతో మాత్రమే చేసుకోవాలి. పుట్టమన్ను అది ఎర్ర పుట్టమన్నా నల్ల పుట్టమన్నా అది మీ ఇష్టం, మీకు అందుబాటులో ఏదైనా సరే. ఎర్రది కూడా వాడతారు కొందరు, కానీ పుట్టమన్నుతో అయితే దాదాపుగా నల్లదే మనకు నల్లదే కనపడుతుంటుంది. పుట్టమన్నుతో మటుకు మనం స్వామిని ఏర్పాటు చేసుకొని 16 సోమవారాల వ్రతం అనేటటువంటిది ఇప్పటి నుంచి చేసుకోవటం. ఎప్పుడు గమనించండి మీరు, ఇదేం మాసం? శ్రావణ మాసం. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం అన్నమాట. 4 16 అక్కడ వరకు. ఇప్పుడు మనకి దక్షిణాదిన కంటే ఉత్తరాది వారు ఎక్కువగా ఈ సోమవారాలని పాటిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక శివ దీక్షలాగా చేస్తారు. అంటే వారు వేసుకునేటటువంటి వస్త్రాల దగ్గర నుంచి కూడా అదో రకమైన ధవళ వర్ణంతో ఉన్నటువంటిది వాటిని తడిపి పసుపు కలిపి చేసి ఆరబెట్టి చేస్తారు. అంటే కొంచెం ఎల్లోయిష్గా, కొంచెం తెల్లగా అలా ఉంటుంది. ఆ బట్టలు దీక్షగా చేస్తారు ఇక్కడి నుంచి. సరే, మనం ఏం చేయాలండి అంటే అలా దీక్షగా చేస్తే మంచిదే. మనకేవైతే కోరికలు ఉన్నాయో, కామ్యాలు, అవన్నీ కూడాను. ఒక దేవాలయంలోట పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడాను ఈ ఆడుకుంటూ ఉంటారు. పైలా పచ్చిస్ అంటారు చూసారా, ఆట ఆడుతూ ఉంటారట. ఆడుతూ ఉన్న సమయంలో అమ్మవారు గెలుస్తూ పోతూ ఉంటుందిట. స్వామివారు అమ్మవారి చేతిలో ఓడబోతూ ఉంటారట. ఓడుతున్న సమయంలో అక్కడ ఒక పురోహితులు అర్చకుడు ఉంటారట. ఆ అర్చకులు చూసి కొంచెం ఇదిగా మాట్లాడుతుంటారట. అతనికి కుష్ఠరోగం వస్తుందట. అప్పుడు మరి నేను ఇలా చేశాను, మరి నాకు ఏమైంది, కుష్ఠరోగం ఇలా వచ్చింది, మరి నాకు ఉన్నటువంటి ఈ బాధ పోవాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు చెప్తారట, ఇక్కడి నుంచి 16 సోమవారాలు ఈ కథ చెప్పుకొని 16 సోమవారాలు మీరు ఎవరైతే స్వామికి అర్చన చేస్తారో, స్వామికే కాదు అమ్మవారికి కూడాను కుంకుమ పూజ చేయాలి. ఎప్పుడు అంటే ప్రదోష వేళలో చేయమని చెప్తారు. పార్వతీదేవికి ప్రదోష వేళలో కుంకుమ పూజ చేయటం వల్ల వైదవ్య బాధ రాదు ఎవరికి కూడాను అని చెప్పి, అందుకని స్వామివారినే కాదు ఈరోజు అమ్మవారిని కూడా అర్చించాలి. ఈ 16 సోమవారాల వ్రతం చేసేటటువంటి వారు నియమంగానే ఉండాలి. రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. మామూలుగా మనం కార్తీక మాసంలో నక్తం ఉంటాం కదా, దానికి ఛాయా నక్తం అయితే సాయంత్రం సుమారుగా మనకి కాలమాన పరిస్థితులు బట్టి 4:30 సమయం వేసుకుంటారు. అంటే మన నీడ రెట్టింపు అయ్యేవరకు అని చెప్తుంటారు కదా. అదే విధంగా పూర్తిగా నక్తం అంటే గనక నక్షత్రాలు 6 గంటల సమయం తర్వాత కొంచెం శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో పూజ అది అయిపోయిన తర్వాత అప్పుడు తినమని చెప్తారు. అదేవిధంగా నక్తం సూర్యాస్తం అయిన తర్వాత తినాలి. ఇప్పుడైతే ఈ 4 వారాలు కూడాను చేసేటటువంటిది ఏ విధంగా ఉంటుంది కార్తీక మాసంలో, అదే విధమైనటువంటి నియమాలని ఇక్కడ కూడా పాటించాలి. ఇక్కడ ఒక్కటే కాదు, ఈ 16 సోమవారాలు చేసేటప్పుడు 16 వారాలు చేయాలి. మేము చేయలేమండి అంత అనుకున్న పరిస్థితుల్లో ఏం చేయాలంటే అభిషేక ప్రియో ఈశ్వర అనుకుంటాం కాబట్టి ఈశ్వరుడికి శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకోవచ్చు. 16 వారాలు చేయించుకోవచ్చు. అడ్డొస్తే ఏంటి పరిస్థితి? కార్తీక మాసం వరకు మగవాళ్ళు ఉంటారు, మగవాళ్ళ పేరుతో చేయించుకుంటారు, వాళ్ళ పేరుతో చేయించుకుంటారు. ఇప్పుడు ఇళ్లలో కలుపుకునే వాళ్ళ పరిస్థితి అంటారా, అప్పుడు అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కలుపుకునేటప్పుడు కొంచెం గుడికి వెళ్ళకపోవటమే మంచిది కదా. ఎందుకంటే వారు తిన్నటువంటి ఆహారాన్ని చేస్తారు, అక్కడే అంతా అంటే ఒక రకంగా ఈ కలుపుకున్నది తీసుకొని మనం అక్కడ చేస్తే మళ్ళీ అదొక దోషమే కదా. అలాంటప్పుడు వదిలేసేటమే, ఆ వారం వదిలేసేసి ఇంకా మీకు తెలుసు కదా అని అనుకోవటమే, అంతే. అంతకంటే ఇంకా అప్పుడు మరి కార్తీక మాసానికి కంప్లీట్ అవ్వదు కదా, అప్పుడు మళ్ళీ మార్గశీర్ష మాసంలోనైనా కంప్లీట్ చేసే 16 అంటే మామూలుగా దీన్ని ఏం చేస్తారంటే 16 లింగాలు కూడాను ఏ వారం ఆ వారం కూడాను మామూలుగా నిమజ్జనం చేసేరు. అంటే మామూలు నీళ్ళలో కలిపేస్తారు కదా,
అలా చేయరు. ఉంచుతారా? 16 వారాలు ఉంచాలి. ఉంచి 17వ వారం అయిన తర్వాతే చేయాలి. ఇది నియమం అన్నమాట. ఈ 16 సోమవారాలు వ్రతం చేసిన తర్వాతనే మార్కండేయుడు కూడాను అంత చిరంజీవుడయ్యాడని కూడాను, సాంబుడి కథ, ఇవన్నీ చాలా రకాల కథలు కదా మనకి చెప్తూ ఉంటారు. ఈ రోజు చేసేటటువంటి ప్రసాదంలో కూడా విశేషం ఉంటుంది. అది ఏం చేయాలి అంటే, గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంట్లో బెల్లం కానీ చక్కెర కానీ, బెల్లం వేస్తారు. ఇప్పుడు మనకి అన్నవరం ప్రసాదం ఉంటుంది చూసారా, ఆ విధంగా ముద్దలాగా చేసి దాన్ని 3 ముద్దలు చేస్తారు. మొత్తం నివేదన పెట్టిన తర్వాత 3 ముద్దల్లో ఒకటి ఎవరైతే చేసుకుంటారో వారు స్వీకరిస్తారు, ఇంకొకటి కుటుంబ సభ్యులకి ఇస్తారు, ఇంకొకటి బయట ఎవరికన్నా ఇస్తారు. అది బయట ఎవరికన్నా అంటే మన చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు, ఈ వ్రతం చూస్తాం అనేటటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరు వీళ్ళు ముక్కుమొహం తెలియకపోయినా సరే ఇవ్వచ్చు. అది ఎవరికైనా 3వది ఇవ్వచ్చు. అది ఈ 3 ముద్దలు చేసి ఈ విధంగా స్వీకరించాలి. మనం ఒక ముద్ద, ఒకటి కుటుంబ సభ్యులకి ఇవ్వటం, ఇంకొకటి బయట ఎవరికన్నా ఇవ్వటం అని చెప్తారు. ఈ ప్రసాదంలో కూడా నియమం ఉంది. అది అయితే 16 వారాల పాటు కంటిన్యూస్ గా ప్రతి సోమవారం కూడా ఇంట్లో చేయలేని వాళ్ళు పుట్టమని తేవాలి, ఈశ్వరుడికి చెయ్యాలి, ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలి అంటే ఎలా, అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇంట్లో అభిషేకం అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇంట్లో అభిషేకం చేసుకుంటే మామూలుగా పుట్టమన్న తీసుకొచ్చుకొని మనం లింగం చేసుకొని ఎంతలే వచ్చి ఇంత వచ్చి అది మనం చేసుకుంటే, దాదాపుగా మనం ఇంట్లో అయితే చిన్నవే చేసుకోవడం మంచిది. చూడండి, సహస్ర జ్యోతిర్లింగార్చన చేసేటప్పుడు కూడా 1000 లింగాలు పెడతారు. 1000 లింగాలు పెట్టేటప్పుడు కూడా చిన్నవే చేస్తారు, కానీ ఇంత చేయరు కదా. అదే విధంగా చిన్నది చేసుకొని ఇంట్లో మామూలుగా గణపతి పూజ షోడశోపచారాలతో చేసుకుని తర్వాత ఈశ్వరుడికి అర్చన చేయటం అన్నమాట. ఆ అభిషేకం ఏకవారం చేసుకుంటారో ఏకాదశం చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఇవన్నీ తెలియని వాళ్ళు ఇంచక్క గుళ్ళోకి వెళ్ళి అభిషేకం బ్రహ్మాండంగా విశేషంగా కూడా చేస్తారు కూడా. ఇంత కట్టడాన్ని కట్టించుకుంటారు, హాయిగా అక్కడికి వెళ్ళి చేసుకోవడం కూడా ఉత్తమమైనటువంటి విషయం. రెండు ఒకేలాంటి ఫలితాలను అయితే ఇస్తాయి. ఖచ్చితంగా ఇస్తాయి. అది ఎక్కడైనా సరే, ఎక్కడైనా అక్కడ శివ అన్న శాంబ అన్న ఎక్కడైనా 100%. ఎట్లాంటి కోరికైనా ఈశ్వరుడు తీర్చడు అనేది ఏమీ ఉండదు. ఐశ్వర్యం కావాలి అనే కదా అందరూ పరితపిస్తుంటారు. ఐశ్వర్యం ఏ విభూతి కావాలంటే ఆ విభూతి ఇస్తాడు. మనకి ఏ విభూతి కావాలంటే నాకు ఈ విభూతి కావాలి ఇస్తాడు అంటే అదే విభూతిని ఇచ్చేస్తాడు ఆయన వెంటనే. సో సకల కోరికలను తీర్చేటటువంటి కోసం గరళాన్ని మింగిన ఆయన బోళా శంకరుడు ఏం అడగడు, పత్రం పుష్పం ఫలంతో ఏమంటారు, అంతే కదా. ఇంకేం అడిగాడు ఆయన? ఏం అడగడు, అంతే. ఇంకా ఎలాంటి కోరికలున్నా మనం ఆయనే జగతప్పితరో వందే పార్వతీ పరమేశ్వర, మన తండ్రిని కాక ఇంకెవరిని అడుగుతాము? ధర్మబద్ధమైన కోరికలు మనవి నెరవేరాలి అంటే ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఖచ్చితంగా చేద్దాము. ఇప్పటి వరకు మాకు ఎప్పుడు తెలియదండి, ఇదే ఫస్ట్ టైం వింటున్నాం అంటే అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చమ్మా. దేవాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. అభిషేకం చేయించుకోవడం మన కుటుంబానికి ఎప్పుడు కూడా రక్షే, చాలా ఏమీ లేదు. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. మీరు చెప్తే అసలు చేసుకోవాలి అనిపిస్తుంది, అంత అందంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.